మాజీ మంత్రి హరీష్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ నుంచి పలువురు నేతలతో ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. హరీష్ రావు ఒకరినే సీట్ ఆఫీసర్ లోపలికి అనుమతించారు. ఆయనకు ఏసీపీ వెంకటగిరి, ఎస్పీ రవీందర్ రెడ్డి విచారించారు. హరీష్ రావు ఒకరినే సీట్ ఆఫీస్ లోపలికి అనుమతించారు. ఆయన్ను ఏసీపీ వెంకటగిరి, ఎస్పీ రవీందర్ రెడ్డి విచారించారు. కాగా హరీష్ రావుతో పాటు జూబ్లీహిల్స్ సీట్ ఆఫీస్ కు ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వచ్చారు. హరీష్ రావు వెంట వచ్చిన బీఆర్ఎస్ నాయకులను సీట్ ఆఫీస్ వద్ద నుంచి పోలీసులు వెనక్కి పంపినారు. ఇక సీట్ విచారణకు హాజరయ్యే ముందు తెలంగాణ భవన్లో హరీష్ రావు మాట్లాడారు. ఎన్ని నోటీసులు పంపినా, ఎన్ని విచారణలు పిలిచినా నిన్ను విడిచిపెట్టేది లేదు రేవంత్ రెడ్డి. ఎన్నికల ముందు అటెన్షన్ డైవర్షన్ కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. మేము తప్పు చేయలేదు. రాత్రి 9 గంటలకు నోటీసు ఇచ్చినా నేను సిద్దిపేట నుంచి వచ్చి హాజరవుతున్నా. ధైర్యంగా వెళ్తున్నా. అడిగిన వాటికి సమాధానం చెప్తా. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆల్రెడీ సుప్రీంకోర్టు చెంప చెల్లుమనేలా సమాధానం చెప్పింది. నువ్వు ఎన్ని గిమిక్కులు చేసినా నిన్ను వదిలిపెట్టాం. నీ కుంభకోణాలు బయట పెడుతూనే ఉంటాం. కేసీఆర్ నాయకత్వంలో రాటుదేలిన కార్యకర్తలం, ఉద్యమకారులం. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా వదిలిపెట్టాం. ప్రజల కోసం, రాష్ట్రం కోసం మా పోరాటం జరుగుతూనే ఉంటుంది అని అన్నారు. 6 గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేసేదాకా వెంట పడుతూనే ఉంటామని హరీష్ రావు చెప్పారు. మున్సిపల్ ఎన్నికల వేళ డ్రామాలు, 2 ఏళ్లలో నువ్వు ఈ కేసులో చేసింది ఏముంది? ఇంకా ఎన్ని రోజులు ఈ సీరియల్ నడుపుతావు? ఇప్పటికీ కాళేశ్వరం పేరుతో శ్వేతపత్రాలు అన్నావు, విచారణ అన్నావు, కమిషన్ అన్నావు. చిల్లర రాజకీయాలు బంద్ పెట్టు. ప్రజలకు కావాల్సింది రైతు బంధు, పెన్షన్, ఉద్యోగాలు, ఫీజు రియంబర్స్మెంట్, తులం బంగారం. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి. నా మీద కేసులు పెడితే, అటెన్షన్ డైవర్ట్ చేస్తే తప్పించుకోలేవు అని హరీష్ రావు విమర్శించారు.